హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దాము. మొదటగా ఈ క్లాత్ తీసుకోవాలి. దీనిపైన మనము ఈ నెట్ క్లాత్ వేస్తున్నాను. తర్వాత దీనిపైన మనము లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన కుట్టు వేసుకోవాలి. నెక్ పార్ట్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ 2 సైడ్స్ కుట్టు వేసుకోవాలి. నెక్ వేస్తున్నాను ఫస్ట్. నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ ఇటు సైడ్ షోల్డర్ కుట్టు వేస్తున్నాను. తర్వాత ఇటు సైడ్ కూడా మనము కుట్టు వేసుకోవాలి షోల్డర్కి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనము వీటికి చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. కుట్టుకి పైవైపున చిన్న చిన్న టక్స్ ఇలా పెట్టడం వల్ల మనకి క్లాత్ అనేది ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనకి ఫోల్డింగ్ ఈ టక్స్ వల్ల ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. షేప్ బాగా నీట్గా వస్తుంది క్లాత్. ఇలా అయిపోయిన తర్వాత మనము దీన్ని రివర్స్లో వేసుకోవాలి. అంటే పైన ఉన్న లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళాలి, లోపల ఉన్న క్లాత్ మనకి పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనము దీనిపైన మనము ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. షోల్డరు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నెక్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడు షోల్డర్ కుట్టు వేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇది షైనింగ్ క్లాత్ పెట్టాను, దానిపైన నెట్ క్లాత్ పెట్టాను. ఇప్పుడు దీనిపైన మనము లైనింగ్ పెడుతున్నాను. ఇలా పెట్టి దీనిపైన మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కుట్టు వేయడము. షోల్డరు కుట్టు కంప్లీట్ అయిపోయింది. ఈ షోల్డర్ తర్వాత మనము నెక్ వేసుకోవాలి. నెక్ షేప్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత కిందకి ఇలా స్ట్రైట్గా అంటే జిప్పు మనం అటాచ్ చేస్తాం కదా, దానికి ఆ షేప్ ఆ లైన్ పైన మనము కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మనము సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. జిప్ అటాచ్ చేసే సైడు నేను స్టిచ్ చేస్తున్నాను. తర్వాత నెక్, తర్వాత షోల్డర్. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనము చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. కుట్టుకు పైవైపున చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను, క్లాత్ ఈజీగా ఫోల్డింగ్ అవ్వడానికి. ఇది అయిపోయిన తర్వాత మనము క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే పైన ఉన్న క్లాత్ లోపలికి, లోపల ఉన్న క్లాత్ పైకి వచ్చేలాగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ క్లాత్ నెట్ క్లాత్ అనేది పైకి వచ్చింది. సేమ్ రెండో దానికి కూడా మనము అలాగే చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత మనము పైవైపున ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. క్లాత్కి పైవైపున షోల్డర్ వేస్తున్నాను. తర్వాత నెక్ వేస్తున్నాను. రెండో జిప్పుకి మళ్ళీ అటాచ్ చేసుకుందాం. రెండో దానికి కూడా అలాగే మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. షోల్డరు, తర్వాత నెక్.
ఇలా కుట్టు అనేది అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు మనము జిప్ అనేది దీనికి ఇలా పెట్టి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి కింద వరకు కూడా. ఇటు సైడ్ కూడా మనము అలాగే పెట్టి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి క్రింది వరకు. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఈ జిప్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత క్రింది వైపున మనము ఒక కుట్టు అనేది పై వైపున వేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది మనకి ఎక్కడ కానీ లూజు టైటు లేకుండా కుట్టు వేయడం వల్ల మనకి ఆ నెట్ క్లాత్ అంతా కూడా క్లాత్కి అంటే లోపల ఉన్న క్లాత్కి సరిపోయేలాగా చూసుకుంటూ మనము కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత పై వైపున ఫ్రంట్ క్లాత్ పెట్టాను. ఫ్రంట్ క్లాత్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాము. ఇలా జాయింట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, రెండు కూడా జాయింట్ అయిపోయాయి. తర్వాత మనము ఈ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. అంటే మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా కుట్టు కోసము, ఆ 1.5 ఇంచ్ వదులుకుంటూ మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మీరు ఎంతైతే తీసింటారో కుట్టు కోసము ఆ క్లాత్ అనేది లీవ్ చేసి రిమైనింగ్ దానిపైన కుట్టు అనేది మనము వేసుకుంటూ రావాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెట్ క్లాత్ కింది వైపున వేసే క్లాత్ తీసాను. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మనం ఇప్పుడు దీనిపైన 2 ఎడ్జెస్ కూడా మడుపుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, కుట్టు అనేది వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇలా పై వైపున కూడా మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. లైనింగ్ పీసు 2 ఎడ్జెస్ కూడా జాయిన్ చేసాము, కుట్టు వేసాము. దానిపైన కూడా మనము ఇంకో కుట్టు వేస్తున్నాము స్ట్రాంగ్గా ఉండడానికి. ఇలా ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రా సిల్క్ ప్లస్ నెట్ క్లాత్ ఇవి రెండు కూడా సైడ్స్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ రా సిల్క్ తీసుకున్నాను, తర్వాత దానిపైన నెట్ క్లాత్. ఇలా చూడండి, నేను చూపిస్తున్నట్టుగా మీరు ఫోల్డింగ్ చేయండి. ఇలా 2 క్లాత్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము ఆ రెండింటి పైన కూడా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఆ 2 క్లాత్స్ కూడా జాయింట్ అన్నమాట. ఇలా ఒక సైడ్ అయిపోయింది. ఇంకో ఎడ్జ్ కూడా మనము ఇలాగే కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి రెండో చివరను కూడా. ఇలా అయిపోయిన తర్వాత ఈ నెట్ క్లాత్ ఉంది కదా, ఈ నెట్ క్లాత్ మనకి లోపలికి పోవాలి. ఇలా షైనింగ్ క్లాత్ పైకి రావాలి. ఈ రెండింటిని కూడా మనము ఈ ఎడ్జెస్ రెండింటిని ఇలా పెట్టుకొని దీనిపైన మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అంటే ఈ పీస్ని మనము ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం అన్నమాట, రౌండ్గా వచ్చేలాగా. ఇలా కుట్టు వేసిన తర్వాత మనము ఈ క్లాత్ని ఇలా తీసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా నెట్ క్లాత్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి లోపల క్లాత్ ఫోల్డింగ్ చేసాం కదా, అది ఈ కుట్టు వేయడం వల్ల లోపల మడుక్కొని ఉంటుందన్నమాట. క్లాత్కి లేసుకొని ఉండకుండా క్లాత్కి అటాచ్ అయిపోయి బాగుంటుంది. ఇలా కుట్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ దీనికి ఇప్పుడు మనము అటాచ్ చేస్తున్నాం అన్నమాట. ఈ లైనింగ్ క్లాత్ అనేది మనము ఫస్ట్లో మనము సింగిల్గా స్టిచ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ లైనింగ్ క్లాత్ పైన మనము క్యాన్ అనేది స్టిచ్ చేస్తాం.
ఈ క్యాన్ స్టిచ్ చేయాలంటే మనకి క్లాత్ అనేది రౌండ్గా ఉండాలి. కాబట్టి క్యాన్ కోసమని మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ సపరేట్గా కుట్టు వేసుకున్నాము. తర్వాత మనము నెట్ క్లాత్, షైనింగ్ క్లాత్ రెండు కలిపి కుట్టు వేసాము. తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ వాటికి అటాచ్ చేస్తున్నాము. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మనము ఈ వైట్ క్లాత్ బాడీ క్లాత్ ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, దానికి అటాచ్ చేసేటప్పుడు ఫిల్స్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా అటాచ్ చేసాము. తర్వాత దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మనము వీటికి టక్స్ అనేవి పెట్టుకోవాలి. 4 టక్కులు పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 టక్కులు ఫోల్డింగ్ చేసాం కదా, ఒక టక్కు పెడితే మనము 2 టక్కులు అక్కడ వచ్చేస్తాయి. తర్వాత పై పార్ట్కి కూడా మనం అలాగే టక్స్ పెట్టుకోవాలి. 4 టక్కులు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే టక్కు పెట్టామో బాడీ పీస్కి ఎక్కడైతే టక్కు పెట్టామో క్రింద వైట్ పీస్కి కూడా టక్కు పెట్టాం కదా, అవి 2 ఈక్వల్గా పెట్టుకొని దాని మీద ఫస్ట్ మనము కుట్టు అనేది వేసుకోవాలి. తరువాత మనము క్రింద బాడీ పీస్ ఉంది కదా, దానికి నెక్స్ట్ టక్కు ఎక్కడైతే పెట్టింటామో ఆ టక్కుకి ఈ వైట్ క్లాత్ టక్కు ఉంటుంది కదా, ఆ టక్కు ఈక్వల్గా వచ్చేలాగా మనము ఈ వైట్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అంటే మనము ఫిల్స్ అనేవి వేసుకుంటూ ఆ టక్కు వరకు ఈ టక్కు అంటే కిందున్న టక్కు పైన టక్కు 2 ఈక్వల్గా వచ్చేంత వరకు మధ్యలో మనము ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. నేను బాక్స్ ప్లేటెడ్ ఫిల్స్ పెడుతున్నాను. అంటే మనకి ఈ ఓపెన్స్ అనేవి మనకి ఎదురెదురుగా ఉంటాయన్నమాట. బాక్స్ ప్లేటెడ్ ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం పెట్టుకుంటూ ఫ్రాక్ అంతా కూడా ఇలాగే కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ టక్స్ అనేవి వేసుకుంటే మనకి ఈ ఫిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ క్లాత్ అంతా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. కింద ఉన్న క్లాత్ అంతా కూడా మనకి బాడీకి ఉన్న క్లాత్కి కరెక్ట్గా సరిపోతుంది. లేకంటే ఈ ఫిల్స్ అనేవి పెట్టలేదనుకోండి, మనకి క్లాత్ అనేది కింద క్లాత్ అనేది మిగిలిపోతుంది. మనకి ఎంత ఫిల్స్ పెట్టాలనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫిల్స్ అయితే మనకి చక్కగా లెంత్ చూసుకుంటూ మనము ఫిల్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మొత్తం కూడా ఫిల్స్ అనేవి వేసాము. ఇప్పుడు మనము వైట్ క్లాత్కి క్యాన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యాన్ మనము 5 ఇంచెస్ కట్ చేసి పెట్టాం కదా, దీనికి అటాచ్ చేసుకుంటూ రావడమే. ఇప్పుడు ఈ క్యాన్ కూడా మనము బాక్స్ ప్లేటెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేకంటే నార్మల్ ఫిల్స్ అయినా వేసుకుంటూ రావచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేను దీనికి కూడా బాక్స్ ప్లేటెడే పెడుతున్నాను. ఇలా క్యాన్ స్టిచ్ చేసుకోవడం వల్ల క్లాత్ కూడా ఫ్రాక్ అంతా కూడా చాలా చూడడానికి బాగా అందంగా కనబడుతుంది. చిన్నపిల్లలకైతే మరీ ముద్దుగా ఉంటుంది క్యాన్ పెట్టి ఫ్రాక్స్ స్టిచ్ చేయటం వల్ల. ఇలాగే మొత్తము లైనింగ్ క్లాత్ పైన మొత్తం కూడా మనము క్యాన్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత పైవైపున ఈ నెట్ క్లాత్ ఉంది కదా, దీనికి జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుంది. తర్వాత చూడండి, నేను ఇలా ఇవి పూసలన్నీ కూడా నేను ఫ్రాక్కి ఇలా అతికించాను. ఈ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ నేను డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. ఈ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నెట్ క్లాత్ పైన వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి నేను స్టిచ్ చేశాను. చూడండి ఎంత అందంగా ఉందో.